శ్రీకృష్ణ భగవానుడు అంటేనే ఒక ఉత్సాహం. శ్రీమద్ భగవద్గీత మొత్తం కూడా ఆయన ఉత్సాహాన్ని నింపాడు. అందువల్ల భగవద్గీత చదివిన వారు చాలా ఉత్సాహంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే ఇంతకీ జీవితాన్ని ఎక్కువగా ఆలోచించొద్దు. ఈ క్షణాన్ని ఆస్వాదించు, ఆనందించు. అనవసరమైన దాన్ని మనసులో ఉంచి ఎందుకు బాధపడుతావు విడిచిపెట్టి భారాన్ని వదిలించుకో. అంటే మనసుకు భారమైన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు చింతలు ఉంటాయి చూసారా? అవన్నీ వదిలించావంటే అప్పుడు ఈ బరువు తగ్గించుకున్నావంటే మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. గతాన్ని ఆలోచిస్తూ లేక భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? ఈ క్షణంలో ఆనందంగా ఉండు. ఇదే నీకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. అలాగే రాధమ్మ శ్రీకృష్ణ భగవానుతో అలా ఊయల్లో ఊగుతోంది. ఎందుకంటే ఆవిడకి చాలా ఆనందం. కృష్ణుడు ఉండగా ఇక నాకు చింతెందుకు